స్తుతి పాటలు పాడి నిన్ను ఆరాధించినాము, నీ సన్నిధి అనుభవించాము. కానీ మా ప్రభువా, నీ బైబిల్ గ్రంథాన్ని ముట్టుకున్నప్పుడు, చదవనారంభించినప్పుడు, పఠించి పరిశోధించనారంభించినప్పుడు మాకు ధైర్యము చాలదు నాయన. అంతులేని అపారమైన గని వంటిది నీ బైబిల్ గ్రంథము. సకల సంపూర్ణతకును పరిమితి గలదు. కానీ నీ ధర్మోపదేశం అపరిమితమైనది అని మీ దాసుడు దావీదు 119వ కీర్తనలో గానము చేసినాడు. గనక ప్రభువా, ఈ అపరిమితమైనటువంటి ధర్మోపదేశపు గని అయినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును, ప్రభు లేఖనమును, నీవు పంపిన దేవోక్తులను చదువుకున్నాం. మమ్మను కరుణించండి, మా దోషములన్నీ మన్నించి నీ శిలువ రక్తధారతో మమ్మను కడిగి శుద్ధీకరించి, మా మనోనేత్రాలు వెలిగించి, మా ఆత్మీయ చెవులు తెరచి, నీ ధర్మశాస్త్రములో మాకు క్షేమాభివృద్ధికరమైన ఆశ్చర్యకరమైన సంగతులు చూచుటకు మాకు సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సాధారణంగా 10 గంటల వరకు మైక్ పర్మిషన్ ఉంటుందని అనుకుంటున్నాను కదా పాస్టర్ గారు. 10 లోపల ముగించేద్దాం. చదవబడినటువంటి లేఖన భాగములో క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితము ప్రవచించినటువంటి దీర్ఘదర్శి యెషయా ప్రవచనము ఇక్కడ మన కొరకు నమోదు చేయబడి భద్రపరచబడి ఉన్నది. ప్రవక్త చెబుతున్న మాటలు గమనించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అసలు బైబిల్ గ్రంథాన్ని ముట్టుకోనేకూడదు, పరిశోధన చెయ్యనేకూడదు. చేసిన తర్వాత ఇంకా బావిలోకి దిగడమే మన పని, కానీ పైకి ఎక్కడం మన చేత కాదన్నట్టు ఉంటుంది. అంత లోతైన అగాధము బైబిల్ గ్రంథము, అంత లోతైన గని. సముద్రాగాధానికైనా అంతో మనం చూడగలమేమో, కానీ బైబిల్ యొక్క అడుగు మనం చూడలేము. ఒక సంభవాన్ని చెబుతున్నాడు ఇక్కడ. మనకు శిశువు పుట్టాడు. ఆ శిశువు పుట్టాడనే మాట చెప్పకముందు ఏమన్నాడు చెప్పండి? ఏలయనగా. అక్కడే తట్టుకుంటాం, రాత్రి తెల్లారుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. ఏమిటి ఏలయనగా? ఏలయనగా అంటే అర్థం ఏంటి? ఎందుకనగా, ఏ కారణము చేతననగా. అంతకుముందు ఏదో చెప్పి ఎందుకంటే మనకు శిశువు పుట్టిన అన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడో తెలుసా? 3వ వచనము 2వ వచనము చూడండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. ఇది 3వ వచనం. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాలను విరిచి ఉన్నావు. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. దట్ ఈస్ ద గ్రాండ్ రెవల్యూషన్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద బాయ్ బేబీ. అంతకుముందు బోలెడు అద్భుతమైన సంగతులు చెప్పాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. ఎందుకు చూచిరనగా ఇక్కడ శిశువు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణ ఛాయగల దేశ నివాసుల మీద గొప్ప వెలుగు ప్రకాశించెను. ఎందుకు
ఆ దేశ నివాసులు గొప్ప వెలుగు చూచిరి. ఈ శిశువు పుట్టాడు కనుక ఏమండి అరుణోదయ దర్శనము కలిగింది. అసలు ఆ 9వ అధ్యాయం అంతా కూడా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. ఎక్కడ ఈ గొప్ప వెలుగు ఎక్కడ అనంటే మొదటి వచనంలో యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానినిగా చేయుచున్నాడు. దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తున్నాడు. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతాన్ని మహిమగలదిగా చేస్తున్నాడు. గలిలయ సముద్ర తీర ప్రాంతాన్ని మహిమగలదిగా చేస్తున్నాడు. యోర్దాను అద్దరిని మహిమగల ప్రదేశంగా చేస్తూ ఉన్నాడు. చీకట్లో నడిచే ప్రజలు గొప్ప వెలుగును చూసేటట్టు దేవుడు చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఒక శిశువు పుట్టాడు. మామూలు శిశువు కాదు ఈయన. శిశువులు బోల్డ్ మంది పుడతానే ఉంటారు. ప్రతి నిమిషానికి కొంతమంది ప్రపంచంలో పుడతారు. కానీ ప్రపంచ చరిత్రలో ఒక్క శిశువు పుట్టాడు. ఆయన జన్మ యొక్క ఫలితము ఏమిటంటే మరణ ఛాయగల దేశ నివాసుల మీద జీవపు వెలుగు ప్రకాశించింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ ఒక్క శిశువు జన్మము చేత ఇంత అద్భుత ఫలితం కలిగింది? ఎందరో శిశువులు పుట్టారు. పుట్టినప్పుడు ఏం జరిగిందంటే ఏం జరగలేదు. ఈయన పుట్టగానే గొప్ప వెలుగు ప్రకాశించింది. ఎందుకు అలా జరిగింది? ఈయనలోని ప్రత్యేకత ఏంటంటే ఆయన పుట్టక ముందే ఉన్నవాడు. పుట్టుకతో ఆయన ఉనికి మొదలు కాలేదు. పుట్టక ముందే ఉన్నాడు. శిశువు పుట్టెను అంటే అది ఆయన ఆరంభం అని అర్థం వస్తుంది. కానీ కుమారుడు అనుగ్రహించబడెను. ఈ శిశువు ఏమిటంటే కుమారుడు అనుగ్రహించబడెను. అనుగ్రహించబడినంటే ఇవ్వబడెను కదా. ఇవ్వబడెను అంటే ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, తీసుకున్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఇచ్చేవాడు తీసుకునేవాడు లేకపోతే ఇవ్వబడెను అనుగ్రహించబడెను అనే మాట రాదు. ఇచ్చేవాడు ఇచ్చాడు, తీసుకున్నవాడు తీసుకున్నాడు. ఏమిచ్చాడు? కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన కుమారుణ్ణి తీసుకున్నాడు. ఏదైనా ఇవ్వాలి అంటే ఆ ఇచ్చిన ఆయన దగ్గర ఆ వస్తువు కొంతకాలం ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్, మీ పేరేంటి నాయన? జీవన్కు నేను నా కళ్ళజోడు ఇచ్చుచున్నాను. మళ్ళీ నాకు ఇవ్వాలి. నేను చదువుకోలేదు మళ్ళీ బైబిల్, ఊరికే ఉదాహరణ. అసలు ముందు నేను ఇది 1+7T మొబైల్, ఇదే ఉదాహరణ దీంతో చేద్దాం అనుకున్నా. కానీ కష్టం, ఇది చాలా కాస్ట్, 50,000 అది 100 రూపాయలది. దాంతో చేస్తున్నాను అనమాట ప్రాక్టికల్స్. మరి నేను పాస్టర్ జీవన్ గారికి ఏమిచ్చాను? కళ్ళజోడు ఇచ్చానంటే అర్థం ఏంటి? ఇవ్వకముందు అది నా దగ్గర చాలాసేపటి నుంచి ఉంది. నా దగ్గర లేని దానికి ఇవ్వలేను. ఇప్పుడు పాస్టర్ జీవన్ గారికి నేను కోహినూరు వజ్రం ఇచ్చేదను అన్నాను అనుకో, ఇవ్వమంటాడు ఆయన. మంచిదే కదా. కానీ ఇవ్వడానికి నా దగ్గర ఉంది. లేనిదైతే ఇవ్వలేను, ఉన్నదైతే ఇవ్వగలను. గనక ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర చాలా కాలము నుండి ఉన్న ఒక కుమారుణ్ణి ఇప్పుడు మానవ జాతికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈరోజు పుట్టిన ఈ శిశువు ఇవాళ నుండే బ్రతకడం లేదు. ఇక్కడ పుట్టాడు అంటే ఇప్పుడే మొదలైంది ఈయన బ్రతుకు అనిపిస్తుంది. కానీ కాదు.
ఈరోజు పుట్టిన శిశువు అంతకుముందు చాలా కాలము నుండి ఇంకో పెద్ద ఆయన దగ్గర ఉన్నాడు. ఆ పెద్ద ఆయన ఈ శిశువును తన దగ్గర చాలా కాలము అలా ఉండనిచ్చి ఒక టైం వచ్చినప్పుడు నా దగ్గర ఇంతకాలం ఉన్న ఈ కుమారుణ్ణి ఓ మనుష్యులారా మీరు తీసుకోండి ఇచ్చేశాడు. అదే క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అక్కడ ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే అది చాలా పెద్ద ప్రశ్న, చాలా పెద్ద సబ్జెక్టు. అక్కడ ఎప్పటి నుంచి ఉన్నాడంటే లేదు, ఎప్పుడు ఆయనలో ఉన్నాడు. కానీ అక్కడ కూడా ఒకసారి పుట్టాడు ఆయన. అక్కడ కూడా ఒకసారి పుట్టాడు. ఇంతకుముందు ఒక పాట పాడాను, సర్వశుభదాయక తిమిరహారక నరదురిత సంహారక. తిమిరము అంటే చీకటి, చీకటిని హరించువాడా, మనుషుల పాపములను చంపివేయువాడా. ఈ మైకి ఎందుకు అస్థిరుడైన విశ్వాసిలాగా అప్పుడప్పుడు ఎక్కువ తక్కువైతే మైక్ మార్చొచ్చా? మంచిది. ఓకే, ఇది ఆఫ్ చేద్దాం. హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు అట్లనే అప్పుడప్పుడు ఉజ్జీవింపబడుతూ ఉంటారు. దేవుని కొరకు ఎంతో సేవ చేద్దామని అప్పుడప్పుడు ఏం సేవ, ఏం ప్రార్థన, ఏం గుడి, మళ్ళీ అప్పుడప్పుడు ఒక్కసారి వాల్యూమ్ ఎక్కువైపోతుంది అనమాట. కనుక మనము అట్లుండరాదు, ఎల్లప్పుడూ స్థిరులో కదలని వారై ఉండాలని 1 కొరింథీ 15:58 పౌలు చెప్పుచున్నాడు. ఎలాగ ఉండకూడదో ఈ మైకు మనకు నేర్పించుచున్నదన్న. నాలాగా ఉండకండి అని. మంచిది. ఇప్పుడు నేనేం చెబుతున్నాను? ఏదో చెబుతున్నావు లేరా బాబు, త్వరగా ముగించిన ఆయన 10 అయిపోతుంది. ఏం చెబుతున్నానట? అసలు నువ్వు చెప్పింది ఒక అంశం ఉంటేనా 36 అంశాలు చెప్పేవి. ఇప్పుడు నీకు ఒక అంశం మీద ఉండేది రానట్టుంది. నోటుకు వచ్చిందల్లా చెప్పి ఆఖరికి వచ్చి మళ్ళీ నేను ఏం చెప్పానట మళ్ళీ పెద్ద బుద్ధిమంతుడిలాగా అడుగుతున్నాడు. ఒక టాపిక్ ఉండి చస్తేనా నీకు? అన్ని టాపిక్లు నీవే. అలాగ అప్పుడప్పుడు మనం తిట్టాలనుకున్నటువంటి తిట్లు బోధకుడు తన్ను తాను తిట్టుకుంటే మనకు గొప్ప రిలీఫ్గా ఉంటుంది. ఆ రిలీఫ్ వచ్చిన తర్వాత ఇంకో గంటనే వినడానికి శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడ్డాడంటే ఇప్పుడు పుట్టిన ఈ శిశువు ఒక ఆయన ఎవరో మనకి ఇచ్చేసాడంటే ఆయన దగ్గర చాలా కాలం నుండి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడు? బాగా వినాలా, మీరు నిద్రపోతే కుదరదు. ఆయన దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. అదేంటండి పుట్టక ముందే ఉన్నాడని మీరు అంటారు. మళ్ళీ ఆయన దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడని పుట్టినప్పటి నుంచి ఉన్నాడేంటి? పుట్టక ముందు ఉన్నాడని ఇప్పుడు అన్నారు, అవునా? పుట్టక ముందే ఉన్నాడు అంటావు, మళ్ళీ ఆయన దగ్గర ఏమో పుట్టినప్పటి నుంచి ఉన్నాడు అంటున్నావు. ఆయన దగ్గర పుట్టడం ఏంటి? ఏమండి, ఈ విశ్వాసులు ఇద్దరు ఒకే అనుభవంలో ఉన్నారు. వీడు ఇద్దరు ఒకటే. పోనీ కనీసం అప్పుడప్పుడు చల్లారి మళ్ళీ వెలుగుతుండడంలోనైనా వీళ్ళిద్దరికి ఏకమనసు అయితే ఉంది కాబట్టి తప్పక ఉద్యోగం వస్తుందని నాకు నమ్మకం కలిగింది. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా మరి మన ప్రభుత్వ ఎలక్ట్రిసిటీ విభాగం వారి వైఫల్యం. ఇది మనం ఏం చేయలేం. మైకేశ్వరుడు ఏం చేయలేడు. ఎందుకంటే పవర్ డ్రాప్, వోల్టేజ్ డ్రాప్ ఆయన ఏం చేస్తాడు? పవర్ సమానంగా రాదు.
వాళ్ళకి అప్పుడప్పుడు ఉద్యోగం వస్తూ పోతుంది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు. పౌలుకు ఎప్పుడు కూడా ఈ సమస్య రాలేదు. ఎందుకంటే అసలు కరెంట్ లేదు, మైక్ లేదు. కరెంటు పోవడము, మైక్ తక్కువ కావడం ఇదంతా ఎప్పుడు ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఉండాలి, మైక్ సిస్టమ్ ఉండాలి. ఆయనకి ఏమి లేదు, సొంత మైకు, సొంత కరెంటు. అది పోయేది ఉండదు, తక్కువేది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పుట్టిన శిశువు ఈయన పుట్టడం ద్వారా ఏమైంది చెప్పండి? వెలుగు వచ్చేసింది. సముద్ర తీరములో మరణ ఛాయ గల దేశంలో జీవిస్తున్న వాళ్ళకు గొప్ప వెలుగు ప్రకాశించింది. అంత గొప్ప శిశువు ఈయన మామూలు శిశువు కాదు. ఎందుకంటే ఈయన పుట్టక ముందే ఉన్నవాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇంకో పెద్ద ఆయన దగ్గర ఈయన చాలా కాలం నుంచి ఉన్నాడు. నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న ఈ కళ్ళజోడును ఆయన గారికి ఇచ్చేసినట్టు కుమారుణ్ణి ఆయన మానవ జాతికి ఇచ్చేశాడు. ఆ పెద్ద ఆయన దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడు ఈయన అంటే పుట్టినప్పటి నుంచి ఉన్నాడని నేను చెప్తున్నాను. అరే ఇక్కడ పుట్టాడు శిశువు అంటావు, మళ్ళీ అక్కడేవో పుట్టినప్పటి నుంచి అంటావు. క్యా గందరగోళం హై, నీకు అసలు క్లారిటీ లేనట్టున్నది. ప్రియులారా, అక్కడ పుట్టినప్పటి నుంచి ఉన్నాడని ఎందుకన్నానంటే అక్కడ కూడా ఒకసారి పుట్టాడు. ఈయన పుట్టింది ఒక్కసారి కాదు, 2 సార్లు పుట్టాడు. దిస్ ఈజ్ వన్ పర్సన్ హూ ఇస్ బోర్న్ ట్వైస్. అంతకుముందు కూడా పుట్టాడు. ఈ భూమి మీద శిశువు పుట్టింది ఎప్పుడు అంటే బెత్లెహేములో కన్య మరియ గర్భము నుండి పుట్టిన ఈయన పేరు యేసు అని మనం ఎరుగుదుము, ఆరాధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఈ యేసు మరియమ్మ కడుపున పుట్టడం ఇది మొదటిసారి కాదు, అంతకుముందు కూడా పుట్టాడు. దిస్ ఇస్ ద సెకండ్ టైం హీఈస్ బీయింగ్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్. అంతకుముందు పుట్టాడు. అదే డెఫినెట్గా ఓఫీర్ గారి గురించి మనం విన్నది కరెక్టే సార్. ఈయనంతా రాంగ్ డాక్టరీను, ఈయన తప్పు బోధకుడు. పెద్దోళ్ళు ముందే చెప్పారు, అయితే కూడా వినకుండా మరి మన పాస్టర్ పౌల్ గారేమో ఈయనని పిలిచాడు. ఇది ఆరాధన మినిస్ట్రీసు ఓఫీర్ గారు వచ్చిన తర్వాత ఈయనంతా గందరగోళం చేస్తారు. ఆరాధన మినిస్ట్రీస్ను బాగుండాలన్నా వద్దా ఏంటంటే పౌల్ గారు ఇంకెవరు దొరకలేదా? ఓ స్పీకర్ని పిలిచేటప్పుడు అందరినీ, టౌన్ పెద్దలందరిని అడిగి మంచి సాక్ష్యం ఉన్నని పిలవాలి. కానీ ఓఫీర్ గారిని పిలిస్తే యేసు ప్రభు 2 సార్లు పుట్టాడట. ఎవడంటే చెప్పింది? ఎవరైనా ఏ భక్తుడైనా భూమి మీద ఎప్పుడైనా ఏ గ్రంథం ఎవడైనా రాశాడా అంటే నాకు తెలిసి అయితే రాశారు, భక్తులు రాశారు. ఏ భక్తుడు రాశాడంటే ఈయన ఇంతకుముందు ఒకసారి పుట్టినట్టు ఒక గొప్ప భక్తుడు రాశాడు. ఆయన పేరు దావీదు భక్తుడు. 2వ కీర్తన 7వ వచనం చూడండి దయచేసి. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికన్నారట? బెత్లెహేములో ఎవరికన్నారు? మరియమ్మ కన్నది. ఈ 2వ కీర్తన 7వ వచనంలో ఎవరికన్నారు? యెహోవా దేవుడు కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. బెత్లెహేములో యేసు పుట్టినప్పుడు ఆయనకు తల్లి మాత్రమే ఉన్నది, తండ్రి లేడు. పురుషుని ప్రమేయము లేకుండా కేవలము స్త్రీ గర్భమున పుట్టాడు బెత్లెహేములో. బెత్లెహేములో యేసు పుట్టినప్పుడు అమ్మ ఉంది, ఆయనకు నాన్న లేడు. కానీ సమీపించరాని తేజస్సులో యెహోవా దేవుడు కన్నప్పుడు ఈయనకు తండ్రి మాత్రమే ఉన్నాడు, అమ్మ లేదు. దేవుడు చేసిన సంపూర్ణ న్యాయం ఇది. తండ్రి మాత్రమే ఉండి తల్లి లేకుండా కన్నాడు.
అప్పుడు స్త్రీత్వము అన్యాయం అయిపోతుందని ఆడవాళ్ళకు కూడా గర్వించడానికి, అతిశయించడానికి, ఆనందించడానికి, దేవుని యందు ఆనందించి దేవుని స్తుతించడానికి అవకాశం ఉండాలని మొదట పుట్టినప్పుడు తండ్రి మాత్రమే ఉన్నాడు, తల్లి లేదు గనుక రెండవసారి మళ్ళీ ఆయన పుట్టాలి, అప్పుడు అమ్మే ఉండాలి, నాన్న ఉండకూడదని తీర్మానించాడు. ఎందుకంటే ఈ అమ్మ నాన్న కలిసిందే ఎలోహిం దేవుడు, త్రియేక దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1:26 చెప్పాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున నరులను చేసెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసెను. దేవుడు ఒక రూపాయి నాణ్యం అనుకుంటే అటుపక్క బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా నాణ్యానికి. దేవుడు అనే రూపాయి నాణ్యానికి ఒకవైపు ఏమో పురుష స్వరూపం, ఒకవైపు స్త్రీ స్వరూపం. దేవుడు అనే ఆయనలో అమ్మదనం కూడా ఉంది, మాతృత్వం కూడా ఉంది. అందుకే గర్భమున పుట్టిన బిడ్డను స్త్రీ మరచునా, వారైనా మరచుదురేమో నేను. దేవుడు తను తాను ఒక తల్లితో, ప్రేమ అనేది వచ్చేసరికి పరాకాష్ఠలో తల్లితో పోల్చుకోవడానికి ఇష్టపడ్డాడు. పౌలు భక్తుడు కూడా పాలిచ్చి పెంచే తల్లి తన బిడ్డలను గారాబము చేయునట్లు నేను మిమ్మల్ని గారాబం చేశానన్నాడు. ప్రేమ అనే విషయం చెప్పుకోవాలంటే ముందు అమ్మను చెప్పుకోవాల్సిందే మానవ జాతులు ఎవరైనా. ఎన్ని రకాల ప్రేమలున్నా తల్లి ప్రేమను మించింది లేదు. అన్నిటికంటే స్వచ్ఛమైనది, పవిత్రమైనది, గాఢమైనది, స్థిరమైనది అమ్మ ప్రేమ. ఈ అమ్మదనము, మాతృత్వం ఉంది చూశారు. కారణం లేకుండా ఆ బిడ్డను ప్రేమించి ఆ బిడ్డ యొక్క దుర్గంధము, దుర్వాసన, అసహ్యత అంత సహించి ప్రేమించేటటువంటి అమ్మ ప్రేమలోని కమ్మదనం. ఇది దేవుని ప్రేమ యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిలోనే ఒకవైపు నుండి ఆయన స్త్రీ లక్షణాలు కలిగి, ఇంకొక వైపు నుండి పురుష లక్షణాలు కలిగిన వాడు గనుక ఆయనను భగవంతుడు అని పిలుస్తారు. అంటే స్త్రీ తత్వము కలిగిన పురుషుడు అని అర్థం అన్నమాట. అందుకే దేవుని పోలికలో మనుషులను చేశాడు, స్త్రీనిగాను పురుషునిగా. అంటే స్త్రీ పురుషుడు కలిసిందే దేవుని పోలిక అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అది దేవుని పోలిక. లేకపోతే అదొక అర్థం లేని సగభాగం, ఇదొక అర్థం లేని సగభాగం. గనక దేవుడు తనలోని ఒక భాగానికి పోలికగా ఆదామును చేశాడు, ఇంకొక భాగము యొక్క ప్రతిబింబంగా హవ్వను చేశాడు. పురుషులందరూ దేవునిలోని ఒక భాగానికి ప్రతిరూపాలు, స్త్రీలందరూ దేవునిలోని ఇంకో భాగానికి ప్రతిరూపాలు. అక్కడ దేవుడు కొడుకును కన్నాడు. కొడుకును కన్నప్పుడు పురుష భాగములో నుండి, పురుష విభాగములో నుండి ఆయన పుట్టాడు. అయితే మరి దేవునిలో ఇంకో భాగానికి న్యాయం జరగాలి కదా. అందుకని ఆ రెండవ భాగమునకు ప్రతిబింబమైనటువంటి స్త్రీలలో నుండి స్త్రీ సంతానముగా రక్షకుడు పుట్టాలి అని ఈ భూమి మీద ఆయన పుట్టడానికి వచ్చాడు. అప్పుడు పురుషతత్వానికి స్త్రీతత్వానికి సమాన న్యాయము కలిగింది. అందుకొరకే దేవుడు భూమి మీద పుట్టినప్పుడు ఆయన స్త్రీకి పుట్టాడు, పురుషుడు లేకుండా పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ పుట్టాడు. ఎప్పుడంటే దానికి మనం క్యాలెండర్ ప్రకారం లెక్కలేసి చెప్పలేవు. ఎన్ని కోట్ల 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 సంవత్సరాలు తెలియదు. కానీ దేవుడు ఆయనను కన్న రోజు ఒకటి ఉంది, నేడు అన్నాడు. నేడు అంటే అర్థం ఏంటి? ఈరోజు కదా.
ఒక దినం ఉండింది, ఈ దినము నేను కన్నానన్నాడు. అప్పటికి భూమి లేదు, ఆకాశము లేదు, పంచభూతాలు లేవు, ఏ ప్రపంచములు లేవు, క్యాలెండర్స్ లేవు, కాలము లెక్కింపు స్టార్ట్ కాలేదు, కాల గణనము లేదు, ఎవరు లేరు, పరలోకమే లేదు, దేవదూతలు లేరు. దేవదూతలు కూడా లేకముందు, కెరూబులు లేకముందు దేవుడు ఎన్ను కన్నాడు. దేవదూతలు లేకముందే కన్నాడు, కెరూబులు శరాఫులు లేకముందే కన్నాడు, అందరికంటే ముందు కన్నాడు. అందరికంటే ముందు ఈయన పుట్టాడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది ఈయన ఆది సంభూతుడు, అంటే మొదట పుట్టినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈయన మొదట పుట్టినవాడు. మొదట పుట్టినవాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. ఆయన అనేక సార్లు, అనేక సందర్భాల్లో, అనేక చోట్ల మనకు కనబడుతూ ఉంటాడు బైబిల్ అంతటిలో. మొదట పుట్టినవాడు ఎవరు? యోబు గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా, నీవు పర్వతముల కంటే ముందుగా పుట్టినవాడవా. మొదట పుట్టిన వ్యక్తి ఎవరో ఉన్నారు ఏమండి. మొదట పుట్టినవాడు యోబు 15:7లో ఆయనే ఆది సంభూతుడు అని బైబిల్ చెబుతుంది. కొలస్సీ పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3:14లో ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు. యేసు ప్రభు పేరు ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? మొదట పుట్టినవాడు. ఆది సంభూతుడు మొదట పుట్టినవాడు తెలుగు. ఇక్కడ ఆది సంభూతుడు అంటాడు. యోబు 15:7లోనేమో మొదట పుట్టినవాడు. మొదట అంటే అంతకన్నా ముందు ఒకడెవడు? ఫస్ట్ బస్ అంటే అర్థం ఏంటిది? అంతకన్నా ముందు బస్సు ఉంటుందనే? ఉండదు. అంతకన్నా ముందు బస్సు ఉండదు కనుకనే దీని పేరు ఫస్ట్ బస్సు. ఈయన కన్నా ముందు ఎవడు పుట్టలేదు కాబట్టి ఈయన పేరు ఆది సంభూతుడు. ఆయనే మన రక్షకుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మొదటివాడా కడపటివాడా మృతుడైనా వాడా, మొదటివాడా కడపటివాడా మృతుడైనా వాడా, మృతిని గెలిచి లేచినవాడా, మదిని తలచెదము. మృతిని లేచినవాడా, మదిని తలచెదము. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాథ ప్రేమనాథ. స్తోత్రించెదము మా జీవనాథ ప్రేమనాథ. స్తోత్రించెదము. ఆమేన్ అనువాడ నమ్మకమైన నాథుడా, ఆమేన్ అనువాడ నమ్మకమైన
నేను ఎప్పుడు నా శిష్యులకు నేను నేర్పిస్తుండే ముఖ్యమైన పాఠం ఏంటంటే, యేసుప్రభు చెప్పాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. దేవుణ్ణి నమ్మాలి, యేసుని నమ్మాలి, యేసు రక్తాన్ని నమ్మాలి, బైబిల్లోని వాగ్దానములు నమ్మాలి, దేవుని ప్రేమను నమ్మాలి, దేవుని మంచితనాన్ని నమ్మాలి. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని సచ్చినా నమ్మదు, అస్సలు నమ్మదు. ఐ నెవర్ బిలీవ్ దో. మీకు తెలుసా, ఎప్పుడు కూడా కరెంటు పోదు, కానీ మన సువార్త కుటుంబం పెడితే అప్పుడే పోతుంది. ఈ లోకం అంతా ఈ దుష్టుని యందు ఉన్నది ఏమండి. కాబట్టి వాళ్ళని మనం ఏమనొద్దు, వాళ్ళను కంట్రోల్ చేస్తున్నాడు గొప్పోడు, మరి ఏం చేస్తాం. కనుక మీరేమనుకోకండి, నేను తొందరగా ముగించేస్తాను. కాబట్టి దేవుని స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. ముగిస్తాను కాబట్టేనా? మీరేంటన్నా గాలి తీసేశారు. దేవునికి స్తోత్రం. బైబిల్లో యేసయ్య పేరేమి చెప్పండి? ఆది సంభూతుడు, అంటే మొట్టమొదట పుట్టిన పురుషుడు. మొదట అంటే నీకంటే నాకంటే ముందు, ఆదాము కంటే ముందు, పరలోక దేవదూతల కంటే మహాదూతల కంటే ముందు, అసలు ఎవడూ పుట్టక ముందు పుట్టినవాడు ఆది సంభూతుడు. పుట్టాడంటే మరి కన్నవాడెవరు ఉండాలిగా. ఆయనే యెహోవా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. పరిశుద్ధ దేవునికి జ్ఞానం అనే గ్రంథం చదవండి, అందులో ఈ మిస్టరీ విపులంగా వివరించబడింది. యెహోవా దేవుడు కన్నాడు. అట్లయితే మరి యేసు ప్రభువుకు ఆరంభం ఉన్నట్టే కదా. అబ్బెబ్బెబ్బెబ్బే లేదు, ఆయనకు ఆరంభం లేదు. రంజిత్ తోఫీర్ గారు, మీరు పెద్ద బంచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి. ముందు మొదలుపెట్టినప్పుడు ఏమన్నారు? శిశువుగా ఆయన పుట్టక ముందే ఉన్నాడు అన్నారు. ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. తండ్రి అయిన దేవుని దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడు? పుట్టినప్పటి నుంచి. మళ్ళీ నువ్వు ఉల్టా పల్టా చేశావు. తండ్రి అయిన దేవుని దగ్గర పుట్టినప్పటి నుంచి ఉన్నాడంటే యేసు ప్రభువుకు ఒక ఆరంభం అయితే ఉన్నట్టే కదా. ఈ భూమి మీద లేకపోయినా అక్కడైనా ఒక ఆరంభం అయితే ఉంది కదా. అంటే కాదు, ఆయనకు ఆరంభం లేదు. ఆయన పుట్టక ముందు నుండి ఉన్నాడు. అరే నువ్వు దొరికిపోయినావు సార్, నువ్వు మాట్లాడు. ఇంతకుముందు ఏమన్నా? పుట్టినప్పటి నుంచి ఆయన దగ్గర ఉన్నాడు అన్నావు, అవునా కదా? మరి పుట్టక ముందు ఉన్నాడు అంటారు ఇప్పుడు. అవును, పుట్టకముందు ఆయన దగ్గర లేడు, ఆయన లోపల ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది యేసయ్య ఉట్టి అంత ఊరికి అర్థమైపోతే యేసయ్య గొప్పతనమే ఉందండి. ఆయన అర్థం కాడు, అగోచరుడు. అందుకే కొలసి 2:2లో దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకొని హృదయాల్లో ఆదరణ పొందాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్యను మించిన అందగాడు లేడు, యేసయ్యను మించిన వీరుడు లేడు, శూరుడు లేడు, యథార్థవంతుడు లేడు, యేసును మించినటువంటి మహిమస్వరూపుడు లేడు, ఆశ్చర్యకరుడు లేడు, కోరదగినవాడు కాంక్షణీయుడు లేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో సుందరుడౌ మతాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడౌ మతాను, పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువ గురతనాల వలె పొదిగిన కనులు, విలువ గురతనాల వలె పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువ గురతనాల వలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుదోయి,
ಒಳಗೆ ಬರಮೇರಿ ಬರಯುಂಟು ಎಂದೋ ಸುಂದರುಡು ಮತಾನು నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడను కొంతమందికి మిస్ ఇండియా అని బిరుదిస్తారు. మిస్టర్ ఇండియా కూడా ఉన్నాడు. మిస్ వరల్డ్ అంట, మిస్ యూనివర్స్ అంట, మిస్టర్ యూనివర్స్ కూడా ఉంది. అంటే విశ్వములు అందరికంటే అందగత్తేట, వీడేమో విశ్వంలో అందరికంటే అందగాడట. వీళ్ళు పోయి చూసి వచ్చారు అవన్నీ గ్రహాలు. పిచ్చిమోకాలు. విశ్వం అంటే ఏంటో తెలియదు కానీ విశ్వసుందరి. అరే విశ్వం అంటే ఏంటో తెలియదు కానీ విశ్వ గురువు ఒకడు. మళ్ళా ఈడో బరువు మనకు, మన నెత్తి మీద బరువు. విశ్వ గురువు అంటే ఏంట్రా? అంటే వేరే గ్రహాంతర జీవులు వచ్చి నీ దగ్గర చదువు నేర్చుకుంటున్నారా? అసలు మానవ జాతి ఎలా పుట్టిందో తెలియదు నీకు. విశ్వానికి గురువట, గ్రహాంతర జీవులకు కూడా జ్ఞానం చెప్తాట. మనం అడిగే ప్రశ్నలకే సమాధానం లేదు. ఏం చెప్పలేక కళ్ళు మూసుకొని ఇలాగంట కూర్చుంటాడు. ప్రశ్నలు అడక్కురా ఆగరా అని చెప్పలేమురా, ఆగరా అంటుంటే అదేదో వీడు దీవించేస్తున్నాడు అనుకుని వీళ్ళు బోర్లా పడుతుంటారు. విశ్వ గురు, విశ్వ సుందరి, విశ్వ సుందరుడు ఎవడు కాదు, విశ్వ సుందరుడు నా యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయనలాంటి అందగాడు ఎవడు లేడండి. యేసును చూడలేనోడు ఈ మట్టి ముద్దలనే ఇది చక్కగా ఉంది, ఈ మట్టి ముద్ద బాగుంది, ఆ మట్టి ముద్ద, ఈ మట్టి అంతా తెల్లగా ఉంది చూడంట. ఏముంది మట్టి బూడిద. అది నల్ల మట్టి అయిన మట్టే, తెల్ల మట్టి అయిన మట్టే. యేసయ్య అంటే మట్టి కాదు, మహిమ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ధన్యుల యేసును కలిగిన వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరియమ్మ గర్భమున పుట్టినప్పుడు ఆయన శిశువు. కానీ శిశువే కాదు, మనకు దేవుడు అనుగ్రహించిన కుమారుడు. అంటే ఆయన దగ్గర కొంతకాలం ఉన్నాక ఒక వస్తువుని ఇచ్చేసినట్టు తీసుకుండని తన కుమారుని ఇచ్చాడు. అదే యోహాను 3:16 చెప్పేది. దేవుడు తన కుమారుని అనుగ్రహించను. గాడ్ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్. అంతసేపు దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని రొమ్మున ఆనుకొని, ఇదిగో నా కుమారుణ్ణి ఇచ్చేస్తున్నా తీసుకోమని ఇచ్చాడు. అప్పుడు క్రిస్మస్ అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడు? పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. అయినా యేసుకు ఆరంభం లేదు. మరి ఆయన దగ్గర పుట్టినప్పటి నుంచి ఉన్నాడు, అయినా మొదలు లేకపోవడం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఆయన దగ్గర ఉన్నాడు, అంతకన్నా ముందేమో ఆయన లోపలున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ ఒక అబ్బాయి పుట్టాడు. నేను ఏప్రిల్ 5న పుట్టాను. నేను 1959లో ఏప్రిల్ 5న పుట్టాను. ఏప్రిల్ 4న నేను ఉన్నానా లేనా చెప్పండి మీరు. ఉన్నానా లేనా? ఎక్కడున్నా? అమ్మ కడుపు లోపల ఉన్నా. ఏప్రిల్ 3కు లేనా? ఈరోజు పుట్టినవాడు అంతకు ముందు కూడా తల్లి గర్భంలో ఆమెలో ఒక భాగంగా లీనమయ్యేలా ఉన్నాడో. యెహోవా దేవుడు కన్న ఆ దినమున స్వతంత్ర వ్యక్తిగా బయటకు వచ్చాడు. కానీ ఆయన కనక ముందు కూడా యెహోవా దేవునిలో ఒక భాగముగా అంతము లేని కాలము నుండి యేసు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని కాలంబుల ఉన్నా యెహోవా నిన్ ఎన్న తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబులనున్నా యెహోవా నిన్ ఎన్న తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్ష వాసాలి సన్నూత ఉన్నతమయ్యుడా మున్నె నీకు. అన్ని కాలంబుల ఉన్నా యెహోవా నిన్ ఎన్న తారంబయో కన్న తండ్రి, ఓ
మోషే ముందుకు వచ్చాడు ఆయన. నువ్వెవరివయ్యా అంటే, నేను దేవుడిని, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. సరే సరే సరే, మీరెవరంటే ఓ పేరు ఏదైనా ఉండాలి కదా. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తాను, దేవుడు నన్ను పంపాడంటే ఆయన పేరు ఏంటని అడుగుతాను కదా, నీ పేరు చెప్పు అని అడిగాడు. నాకు పేరేమిటి, మనుషులు మీకు పేరు అవసరం, నేను ఉండేది ఒక్కడేగా. ఓరు మనిషి అని అంటే 100 మంది వస్తారు కనుక, అందరు మనుషులు వస్తే మనం తట్టుకోలేం కనుక ఒక్కడే అవసరం కనుక వాడికి పేరు పెట్టి పిలుస్తాను. నేను దేవుడను. ఓ మనిషి అంటే 100 మంది రావచ్చు, 10,000 మంది రావచ్చు. నేను మనిషినే. కానీ ఓ దేవా అని పిలిస్తే రావడానికి 1000 మంది లేరు, 10 మంది లేరు, 2 కూడా లేరు, ఒక్కడే ఉన్నాడు. దేవునికి పేరు అవసరం లేదు. నన్ను పేరు అడుగుతావేంటి మోషే? నాకు పేరేంటి? మనుషులకు కావాలి పేరు, నాకెందుకు? కాదు కాదు కాదు, ఏదన్నా పేరు చెప్పంట. సరే చెప్తాను, అడుగుతున్నావు గనక. ఉన్నవాడను అనువాడు, అది నా పేరు. పో, ఉన్నవాడు అనేవాడు పంపించాడు నన్ను అని చెప్పారు. ఉన్నవాడేంటి, నేను కూడా ఉన్నాను ఇప్పుడు. నేనున్నాను, ఉన్నవాడేంటి? మీరందరూ లేరు. మీరు ఇప్పుడున్నారు రా బాబు, కొంతకాలం కిందట లేరు. కొంతకాలం అయ్యాక మీరు ఉండరు. నేనున్నాను అంటే ఎప్పుడున్నావు అంటే ఎప్పుడూ ఉన్నాను. ఎన్ని వేల ఏళ్ళు, లక్షల ఏళ్ళు వెనక్కి పోయినా, కోట్ల ఏళ్ళు వెనక్కి పోయినా, లక్షల కోట్ల ఏళ్ళు వెనక్కిపోయి కాలంలో వెనక్కి ప్రయాణించి నువ్వు అలసిపోవాలి, కానీ యేసు లేని కాలము నువ్వు చూడలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని కాలములలో ఎప్పుడున్నావు నువ్వు? అన్ని కాలముల్లో ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? అన్ని స్థలములలో ఉన్నాను. యేసు లేని కాలము కానీ యేసు లేని స్థలము కానీ లేనే లేదు. నిజానికి అన్ని కాలాలు, అన్ని స్థలాలు యేసయ్య పొట్టలోనే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. యేసయ్యని విమర్శించేవాడు పెద్ద బఫూన్ లాగా కనపడతాడు. బేవకూఫ్, నోర్మై, ఉన్న సిగ్గంతా పోతుంది, నీకు అనవసరంగా మాట్లాడకంటాను నేను. ఆయన కాలుబోరు కూడా మనకు అర్థం కాలేదండి. 40 ఏళ్ళుగా ప్రసంగాలు చేస్తున్నాను, వేల ప్రసంగాలు చేశాను. చెప్పింది మళ్ళీ చెప్పు. ఇప్పుడు చెప్పిన ప్రసంగం కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ యేసయ్య అర్థమయ్యాడా అంటే ఆయన కాలి చిటికని వేలు గోరు కూడా అర్థం కాలేదు. అగోచరుడైనటువంటి మహాదేవుడు మనల్ని ఎత్తుకోవడానికి, హత్తుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అది మన జీవిత ధన్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, ప్రభువా నీలో జీవించుట. ఇంకా ఏ భాగ్యము, ఏ వరము అక్కర్లేదండి. యేసయ్యలో నేనున్నాను, నాలో యేసయ్య ఉన్నాడు. ఇది విశ్వానికి చక్రవర్తి అయినంత సమానం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొలవలేనంత భాగ్యం. అందుకే అన్నాడు, ఓ ఇశ్రాయేలు విను, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, నీ భాగ్యము ఎంత గొప్పది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నువ్వు ఏ కష్టాలు, ఏ సమస్యలు నువ్వు చెప్పుకోవద్దు. నీ టైం పాడు చేయొద్దు, నా టైం పాడు చేయొద్దు. ఎన్ని కష్టాలు వచ్చాయనుకున్నారు? రాత్రి అంతా దోమలు కుడుతున్నాయి. ఏమండి, నిన్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తానని పిలిచారు అనుకో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తాను, అందిన బండి పట్టుకొని వచ్చేసేయండి అని చెప్పి మీకు అఫీషియల్గా పిలుపు వచ్చింది. సరే, ఢిల్లీ దాకా వెళ్ళాలి, రిజర్వేషన్ లేదు, ఫ్లైట్ దొరకలేదు, కష్టపడి వెళ్ళారు. ఏదో జనరల్ కంపార్ట్మెంట్లో పడి మొత్తం మీద వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను భారతదేశ రాష్ట్రపతిగా నీకు పదవినిచ్చి ప్రమాణ స్వీకారం చేయించితే మూతి ముక్కు విరిచి, ఏమి రాష్ట్రపతి,
అస్సలు రిజర్వేషన్ లేకుండా ఎంత కష్టపడ్డాను తెలుసా. ఇంతలా దోమలు, అసలు ఈగలు దోమలు అర్థం కాలేదండి. చాలా కష్టపడ్డాను. ఐఎమ్ నాట్ హ్యాపీ అంటాడు ఎవడైనా. నన్ను రాష్ట్రపతిని చేసేది నిజమైతే దోమలు కరిసేది కాదు, నాకు పందికొక్కలు కరిసినా నాకేం కష్టం కాదు. అంత ఉన్నతమైనటువంటి పదవి ఇచ్చినప్పుడు ఈ దోమలు, కుక్కలు, నక్కలు, పందికొక్కలు అసలు మాట్లాడవు. మన ఏడల ప్రత్యక్షము కాబోచున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కానే కావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు పెళ్లి కాలేదని ఒకడికి బాధ, అయ్యో అయిపోయింది కదా అని ఒకడికి బాధ. బాధపడద్దు. పెళ్ళైన వాళ్ళు బాధపడకండి. కానోడు ఎంత ఉన్నాడో చూసి మీరు సంతోషించండి. పెళ్ళి కానోళ్ళు కాలేదని బాధపడకండి. పెళ్ళి అయినోడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో చూసి మీరు ఆదరణ పొందండి. పెళ్ళి అయినా మంచిదే, కాకపోయినా మంచిదే. ఇది 4-5 రోజులు, ఏదో కొన్ని సంవత్సరాలే తప్ప యేసయ్య రెండవసారి వచ్చేస్తాడు. అప్పుడు అసలు పెళ్ళి అవుతుంది. ఆయనేమో భర్త, మనందరం కలిసి ఆయన భార్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నిత్యమైనటువంటి పెళ్ళికి ఇవన్నీ ఒక నమూనాలు, ప్రతిబింబాలు. దేని అసలు లక్ష్య పెట్టొద్దు. యేసయ్య ప్రక్కన పట్టపురాణిగా సింహాసనం ఎక్కడానికి నిన్ను పిలిచాడు, సిద్ధపరుస్తున్నాడు. దానికి సిద్ధపడంతే, మిగిలిన విషయాలు పట్టించుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇచ్చిన వాడేమో తండ్రి అయిన దేవుడు, పుచ్చుకున్న వాళ్ళేమో మానవ జాతి. ముగించేస్తున్నాను ఇక. ఆ ఇచ్చిన తండ్రి దగ్గర చాలా కాలం ఉన్నాడు కనుకనే ఇదిగో తీసుకుంటారు బాబు అని ఇచ్చాడు. ఆయన దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడు? పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఆయన లోపల ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆరంభము లేని కాలము నుంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా కాలము దేవునిలో ఉండి తర్వాత స్వతంత్ర వ్యక్తిగా దేవునిలో నుండి పుట్టి, రెండవసారి మళ్ళీ స్త్రీలో నుండి పుట్టి జగద్రక్షకుడైనాడు యేసునాథుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసయ్య చాలా సింపుల్గా ఉంటాడు. సింపుల్గా ఉంటాడు యేసయ్య. ఆయనకు ఒక కత్తి ఉండదు, బాణం ఉండదు, విల్లంబులు ఉండవు, కవచాలు ఉండవు, ఏది ఉండదు. సింపుల్గా ఉంటాడు. కత్తులు కటాలు నాకెందుకు? ఇప్పుడు యేసు ప్రభు వారు 2000 ఏళ్ళ కిందట పుట్టే రెండోసారి వస్తాడు. ఆ రోజుల్లో ఆయన కత్తి కటార్లు పట్టుకొని ఉన్నాడు అనుకోండి. రెండో రాకడలో కత్తులు పట్టుకొని వస్తే వీళ్ళ దగ్గర మిషన్ గన్లు ఉంటాయి. మిషన్ గన్ను పట్టుకున్నోడేమో అబద్ధ క్రీస్తు సైన్యము, కత్తి పట్టుకున్నోడేమో ఆయన. ఈ యుద్ధం సరిగ్గా జరుగుతుందా? అందుకే ఏ ఆయుధాలు వద్దు బాబు, మీరు ఏ ఆయుధం అన్నా పట్టుకోండి. మీరు రోజు ఒక కొత్త ఆయుధం పుట్టిస్తుంటారు గనక నాకేం ఆయుధం అక్కర్లేదు. నా నోట నుండి వచ్చు రెండంచులు గల ఖడ్గమే అతి శక్తివంతమైన ఆయుధం. ఆ ఆయుధం ఎటువంటిది తెలుసా? కలుగును కాకంటే లేనివి కలుగుతాయి, ఇవి లేకపోవును కాకంటే ఉన్నాయి లేకుండా పోతాయి. అది నా వాక్కుని మించిన పవర్ఫుల్ బాంబ్ అనేది లేనే లేదు. యేసయ్య తన నోట్లోంచి వచ్చే వాక్య ఖడ్గముతో రెండోసారి వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఎంత సింపుల్, అంత పవర్ఫుల్, ఎంత అద్భుతకరుడండి యేసునాథుడు. ఇప్పుడు చెప్పండి, విశ్వంలో మనకన్నా అదృష్టవంతులు ఉన్నారు ఎవరన్నా? ఎవ్వరు లేరు. భూమి మీద అత్యంత అదృష్టవంతుడు, ధన్యుడెవరు అంటే యేసును తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న విశ్వాసి కంటే మించిన భాగ్యవంతుడు లేనిలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను ధరించుకోవడంలో ఉండే మహిమ, సంతృప్తి, ఆ ఘనత ఎంత గొప్పదో ఇప్పుడు చెబితే ఇప్పుడు ఆ అంశం అయిపోదు.
మీరంటారు, అసలు నువ్వు వదిలేస్తే మేము ధన్యులము బాబు. ఎవడయ్యా భూమి మీద అదృష్టవంతుడు అంటే, నాయన ఇప్పుడు మేమైతే నువ్వు వదిలేస్తే మేము అదృష్టవంతులం అనుకుంటున్నామని మీరు చెప్పే ప్రమాదం ఉంది. కాబట్టి క్లుప్తముగా ప్రసంగించేవాడు ధన్యుడు, వాడు మరలా పిలువబడును అని. ఆత్మ విషయమై దీనిలోని వాడు ధన్యుడు, పరలోక రాజ్యం వారిది. సాత్వికుడు ధన్యుడు, భూలోకమును స్వతంత్రించుకొందరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. క్లుప్తంగా బోధ చేసేవాళ్ళు ధన్యులు, వాళ్ళు మళ్ళోసారి పిలువబడుదురు. ఇది అంటే నేను కాదు, ఎవరో పెద్దోళ్ళు చెప్పారు. నేను నేర్చుకొచ్చిన జాని వాటి పప్ప ఇదంతా మీరు ఎవరో చెప్తే నేర్చుకున్నాను. ప్రియులారా, ముగించేస్తున్నాను. ఇప్పుడు దేవునిలో ఎప్పటి నుండో ఉండి, అసలు ఆరంభమే లేకుండా ఉండి, ఆయనలో నుంచి బయటకు వచ్చి, మళ్ళీ రెండోసారి మరియమ్మ గర్భంలోకి వచ్చి, ఆమెలో నుండి బయటకు వచ్చి, నజరేయుడైన యేసుగా ఆయన వచ్చాడు. ఇక్కడ యెషయా ప్రవచిస్తున్న ప్రవచనం ఏంటంటే, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. హీ ఈజ్ బోర్న్ టు బీ ద కింగ్. राजा बनने के लिए, हुकूमत चलाने के लिए उन्होंने पैदा हुआ. ఎందుకు పుట్టాడంటే రాజుగా పుట్టాడు. పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అంటే, ఎస్ ఐఎమ్ ఎ కింగ్ అన్నాడు. యేసయ్య రాజు. యేసు ప్రభు బొమ్మలు మనం చూసేవి అన్నీ తప్పే. ఎందుకంటే యూసీబీఎస్ అనే యూదు చరిత్రకారుడు చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? యేసయ్య జీవించిన కాలంలో, అప్పుడు మొదటి శతాబ్దంలో ఆయన చరిత్ర గ్రంథాలు రాశాడు. యూదుడే, క్రైస్తవుడు కాదు, బాప్తిసం పొందలేదు. నజరేయుడు అయిన ఒక వ్యక్తి ఇక్కడ ఉండేవాడు. ఆయన ఈ అద్భుతాలు చేశాడు, చచ్చిపోయాడు. ఆయన సమాధి నుంచి ఆయన శవం లేదు, మాయమైపోయింది అని రాసిన గ్రంథకర్తలు అన్నమాట, చరిత్రకారులు, ఆ కాలంలో ఉన్న చరిత్రకారులు. ఆయన చెప్తాడు, యేసు ప్రభు కళ్ళు మనిషి కళ్ళు కాదట, సింహము కళ్ళలాగా ఉంటాయట. సింహంలాగా అలాగ చూశాడంటే, అవతల ఉన్నవాడు ఎంత పెద్ద వస్తాదైనా సరే వాడు గజ్జులు వణికి అప్రయత్నంగా, అనుకోకుండా మోకరించి దండం పెట్టుకుంటాడట. అలా చూస్తే చాలు, సింహం చూసినట్టే. ఆయన కళ్ళు మానవ నేత్రాల్లాగా ఉండేవి కాదట, సింహ నేత్రాల్లాగా ఉండేవట. రారాజండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. మట్టి పురుగులు ఈ భూమి మీద పుట్టి, పాపంలో పుట్టి, పాపం చేస్తూ బ్రతికి, దేవునికి దూరంగా బ్రతికిన వీళ్ళే ఎక్కడ లేని ప్రగల్భాలు. ఏమనుకున్నారా నన్ను, మామూలునా నేను అంటాడు. ఏమనుకోవాలి నేను? ఇంకో 100 సంవత్సరాలు పోతే నువ్వు మట్టి, ఇంకేమనుకోవాలా? ఒక 100 ఏళ్ళ కింద నువ్వు లేవు, ఇంకో 100 ఏళ్ళు పోతే నువ్వు మట్టి. టోటల్ అంతే నీ కథ. నేనేమనుకోవాలా? మట్టి అనుకుంటా కాదా? ఒక మనిషికే అంత గర్వము, అంత విర్రవీగిన మానసిక పరిస్థితి ఉంటే, అసలు పంచభూతములను మాటతో కలిగించినటువంటి యేసునాథుని టీవీ ఎలా ఉండాలండి? ఆయన మహా దేవుడు, నిత్య దేవుడు, సత్యదేవుడు, నిజమైన దేవుడు. ఆయన ఆది సంభూతుడు. దేవునికి స్తోత్రం. ఎంతో చెప్పాలి, ఎంతైనా చెప్పొచ్చు, కానీ సమయం లేదు. నేను ఒక విషయం హింట్ ఇచ్చి ముగిస్తున్నా. ఈయన వేదములలో కూడా ఈయన గురించి ఆది సంభూతుడని చెప్పబడింది. బైబిల్లో ఒక ఆది సంభూతుడు ఉన్నాడు. ద సేమ్ వర్డ్ యూ ఫైండ్ ఇన్ ఋగ్వేద. ఈ ఆది సంభూతుడు రెండవసారి భూమి మీద పుట్టాడు. వేదములలో ఉన్న అగ్ని దేవుడు, 2 జన్మలు గలవాడు, పరలోకంలో ఒకసారి, భూమి మీద ఒకసారి పుట్టినాడు అనే సంగతి వేదముల్లో రాయబడి ఉంది. దయచేసి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే నేను రాసిన హైందవ క్రైస్తవం అనే బుక్ చదవండి.
ఆ హైందవ క్రైస్తవం అనే పుస్తకం వేదములలో యేసును గూర్చినటువంటి వర్ణన, ప్రస్తావన 100% యేసును గూర్చి వేదాలలో రాయబడింది. బైబిల్లో రాయబడి ఉంటే చాలదా? వేదాల్లో ఎందుకు రాయబడాలి అని అడిగే మూర్ఖులు ఉన్నారు. ఆది కాండము వ్రాయడానికి ముందు 500 ఏండ్లకు పూర్వము రాయబడింది ఋగ్వేదం. బైబిల్లోని మొదటి పుస్తకమే ఇంకా రాయలేదు. మోషే పుట్టలేదు. మోషే పుట్టక ముందు 500 ఏళ్లకు ముందు అబ్రహామును దేవుడు పిలుస్తున్నప్పుడు ఇండియాలో ఋషులు వేదాలు రాశారు. అందులో రాశారన్నమాట. ఆది సంభూతుడు ఉన్నాడు, ఆయన అగ్ని వంటి పరిశుద్ధుడు, వాయువులాగా కనిపించకుండా అంతటా ఉంటాడు. ఆయన 2 జన్మల వాడు. పరమందు ఆయన ఒకసారి పుట్టాడు, భూమి మీద ఆయన పుట్టాడు. ఇంతకుముందు ఆ పాటలో అదే పాడాను నేను. పరమందునొక జన్మ, ధరయందు మరు జన్మ, కరుణారసము గురియ మా కొరకు నొందితే, సురమనుజ రూపుండవు, వింతైన కొమరుండవు, సురమనుజ రూపుండవు, వింతైన కొమరుండవు, భువి నేల దిగిరమ్మయ ఈ పుడమి పులకించగా. అక్కడోసారి పుట్టాడు, ఇక్కడోసారి పుట్టాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదవండి, మీకు తెలుస్తుంది. ముగించాలి కాబట్టి. ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని ఆ తర్వాత చెబుతాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి. మళ్ళీ రాజు. ఆయన త్వరగా రారాజుగా రానయ్యున్నాడు. యేసు త్వరగా వస్తున్నాడు. మొదటిసారి వచ్చాడు, 2 సార్లు పుట్టాడు, భూమి మీదకి రావడం కూడా 2 సార్లు వస్తాడు. మొదటిసారి వచ్చినప్పుడు యజ్ఞ పశువుగా వచ్చాడు. రెండవసారి ఆయన రారాజుగా రాబోతున్నాడు. ఇవాళ యేసు అంటే చాలామందికి ఇష్టం లేదు. నేను చెబుతున్నాను, యేసు అంటే ఇష్టం లేని వాళ్ళని చూసి మనం జాలిపడాలి. రేపు యేసు రానే వస్తాడు. వచ్చిన తర్వాత వీడు ఎక్కడ ముఖం దాచుకుంటాడు, ఎక్కడ తల దాచుకుంటాడు? ఎవరు ఆపలేరు. యేసు రాకడని ఎవరు ఆపలేరు. నేను చెబుతున్నాను, మన దేశంలోకి బ్రిటిష్ వాడు వచ్చి ఆక్రమించుకొని ఏలుతుంటేనే, ఆయన పరిపాలిస్తూ ఉంటేనే, ఆంగ్లేయులు వచ్చి మన దేశాన్ని దోచుకుంటుంటేనే ఈ దేశంలో పూజలు అందుకునే వాళ్ళందరూ ఆ తెల్లోడిని ఆపలేకపోయారు. పైనుంచి వచ్చే మహిమ రూపుని ఆపుతారా? నేను చెప్పాను, ఆంగ్లేయులు వచ్చి మన దేశాన్ని దోచుకున్నారు, దేశాన్ని అంతా వాళ్ళు పాడు చేసేశారు అని అంటే నేనన్నాను, మరి మీరేం చేస్తున్నారు? వాడు మీ చేతబడి చేయొద్దు. చేతబడి చేస్తే అయిపోద్ది కదా. ఇక్కడ వీరికి గవర్నర్ జనరల్కు, అక్కడ బ్రిటిష్ రాణికి చేతబడి చేసేస్తే కథం వాళ్ళ కాలు చేతులు పడిపోయి పిచ్చి పట్టి మెడకాయ వంకర తిరిగిపోయి అయిపోను. మొత్తం బ్రిటిష్ సైనికులందరికీ చేతబడి చేశారు. మరి ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడేమో మీ ఇంటి పక్కోడికి, మీ పాలోడికి, మీ దాయాదికి, మీ బిజినెస్ పార్ట్నర్కు, భర్తలేమో భార్యలకు, భార్యలేమో భర్తలకు చేతబడులు చేస్తున్నారు దుర్మార్గులు. మీరందరూ కలిసి అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి చేయదు చేతబడి. నువ్వు నమ్మినటువంటి శక్తులు, దేవతలు అందరూ కలిసి ఆ తెల్లుడిని ఎందుకు ఆపలేదు సార్? ఎందుకు ఆపలేదంటే మరి ఆపలేకపోయారు. మరి తెల్లోడినే ఆపలేరు. మహిమ మేఘాసీనుడై వచ్చుచున్న మహిమ రూపుడు
మహిమ సింహాసనాసీనుడైన ఆది సంభూతుడు ఆపుతారా? ఎవడు ఆపలేడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. ఆమె రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. వారు రెండవసారి వచ్చేటప్పుడు ఆయన రాజ్యంలో మనము పౌరులుగా ఉండాలి, పట్టపురాణిగా ఉండాలి, మహిమలో ఆనందించాలి. కానీ ఆయనకు శత్రువులుగా మనం ఉండకూడదు. యేసును తృణీకరించిన వారుగా ఆయన ముందుకు రాకూడదు. యేసును ఆరాధించిన వారుగా రావాలి. యేసు భుజముల మీద రాజ్యభారం ఉన్నది. యేసు రెండవసారి వస్తాడు, సర్వ భూమండలాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత భూమి గతించిపోతుంది, భూమిని ఆయన నశింపజేస్తాడు. ఇదిగో కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిని, ముందున్న భూమి ఆకాశము గతించిపోయిను, సముద్రమికను లేదు. ప్రకటన 21 మొదటి వచనం. అంతటా నేను కొత్త ఆకాశం కొత్త భూమి చూశాను. ఈ పాత భూమి మీద 1000 ఏండ్లు యేసు పరిపాలించి ఈ భూమిని నాశనం చేసి కొత్త భూమిని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఉండేది నిత్య మహిమ రాజ్యము. అక్కడ చావు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, పాపం ఉండదు, తిరుగుబాటు ఉండదు, అశాంతి ఉండదు, గొడవలు ఉండవు, విడాకులు ఉండవు. ఎందుకంటే పెళ్ళిళ్ళే ఉండవు. ఆ అద్భుతమైనటువంటి అందమైన ప్రపంచంలో ఉండాలంటే ఆయన రారాజుగా వచ్చినప్పుడు, రారాజు రాజ్యంలో మనం ఉండాలంటే ఇప్పుడు మన హృదయాలలో ఆయన రారాజుగా ప్రతిష్ఠించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 3:16 చెప్పాడు, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు నీ హృదయానికి రాజు ఇప్పుడైతే, రేపు ఆయన భూమండలానికి రాజు అయినప్పుడు నీవు ఆయన పట్టపురాణివైపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు గ్యారంటీగా తెలుసు, యేసయ్య సింహాసనం ఎక్కుతాడు, ఆయన ప్రక్కన నేను ఉంటాను. నాకు తెలుసు, ఎందుకనగా ఈ గుండెల్లో సింహాసనం మీద ఇప్పుడు యేసయ్య కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసును మనము తప్పించుకొని ఎంతసేపు తిరుగుతాం? ఆయన వస్తాడు తప్పకుండా. యేసును ద్వేషించిన వారి గతి చాలా భయంకరం. అవును, నాకు తెలియక అడుగుతాను, యేసయ్యను ఎందుకు ద్వేషిస్తారండి? ఏం ద్రోహం చేశాడు ఆయన? ఏం ద్రోహం చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు? యేసు ప్రభువు వారు అందరికీ ఉపకారి, ఎవరికి అపకారి కాదు. యేసు చేసిన తప్పేంటి? పాపము లేకుండా పుట్టడం ఆయన తప్ప, పాపము లేకుండా పరిశుద్ధుడిగా జీవించడం ఆయన తప్ప, వేదాంగముల ప్రవచనాలు నెరవేర్చడం యేసు దోషమా? అందరూ నా దగ్గరికి రండి విశ్రాంతినిస్తాను అనడం యేసు చేసిన తప్ప? అందరి పాపాలు తన మీద మోసుకొని, అందరి కొరకు దెబ్బలు తిని, రక్తమును కాచి మరణించి మళ్ళీ లేవడం యేసు చేసిన తప్ప? ఏం తప్పు చేశాడని ద్వేషిస్తారు? యేసును ద్వేషించే వాళ్ళు ఘోరమైన నేరం చేస్తున్నారు. నేను వాళ్ళు చెప్తున్నాను, యేసును ద్వేషించడం మానేదాకా మన దేశం కానీ ఏ దేశం కానీ డెవలప్ కాదంతే. ఏ పార్టీ అయినా రాని, ఏ ప్రభుత్వం అయినా రాని, ఏ సిస్టమ్ అయినా పెట్టని, ఏ చట్టాలైనా పెట్టని, దేశాన్ని బాగు చేస్తాం, మేమే గొప్పోళ్ళమని గద్దె మీద కూర్చున్న తర్వాత అరగంటకు ఒక అమ్మాయి రేప్ అయిపోతాం మన దేశంలో. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 గర్ల్ ఈజ్ బీయింగ్ రేప్డ్.
గద్దె మీద కూర్చున్న వాళ్ళు ఖండించను కూడా కనీసం ఖండించరు. అంత దరిద్రం పట్టిన తర్వాత మళ్ళీ మేము గొప్ప దేశము, మిగతా వాళ్ళు నీచమైన దేశాలని డబ్బా కొట్టుకుంటే ప్రయోజనమే ఉంది? దేశము సమాజము బాగుండాలంటే ముందు ఆది సంభూతుణ్ణి ద్వేషించడం మానుకోవాలి. ఆది సంభూతుణ్ణి ద్వేషించడం మానుకోవాలి. వేదములను పరిశోధించడం మొదలు పెట్టాలి. చతుర్వేదములలో ఉన్నటువంటి దేవుడు, ఈ సత్యవేదములో ఉన్న దేవుడు కల్వరి కొండ మీద వ్రేలాడి మన కొరకు యజ్ఞమై లేచినటువంటి ఆ విరాట్ పురుషుడు ఒక్కడేనని గ్రహించిన నాడు మన దేశం ప్రపంచానికి అగ్రరాజ్యం అవుతుంది. అప్పటిదాకా నానాటికి తీసికట్టుగానే ఉంటుంది. ప్రియమిత్రులారా, సువార్త ఎందుకు చెబుతున్నానంటే నేను దేశ ప్రేమికుణ్ణి గనక, దేశాభిమానిని, దేశభక్తుణ్ణి గనక. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. ఎవరైతే యేసునందు నమ్మకం ఉంచి ఆయన్ను తమ హృదయానికి రాజుగా స్వీకరించారో వారు ధన్యులు. యేసయ్య మన లోపలికి వచ్చాడంటే ముందు చేసిన పని ఏంటి తెలుసా? పాపములను క్షమించుటకు నాకు భూమి మీద అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవాలన్నాడు. యేసు మాత్రమే మన పాపాలు క్షమించగలడు. అసలు ఆయన పుట్టింది ఎందుకు వచ్చాడు? నశించిన దాని వెతికి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఎలా రక్షిస్తాడు? వారి పాపములకు ఆయనే ప్రాయశ్చిత్తముగా యజ్ఞమగుట చేత పాపులందరి పాపములను పరిహారం చేస్తాడు. ఇంకెవ్వరూ క్షమించలేరు. ఎవడైనా వచ్చాడనుకో, ఓఫీర్ బాబు నీ పాపాలు నేను క్షమిస్తావు అంటే, అవునా, నువ్వు నన్ను క్షమించడానికి నీకేం అధికారం ఉంది? నువ్వు పరిశుద్ధునువా అంటే కానిలే. మరి పరిశుద్ధుడు కానోడు నన్నెంట క్షమిస్తావా? జైల్లో దొంగలు ఇద్దరు ఒకళ్ళను క్షమించుకున్నట్టు, వీడు దొంగ వాడు దొంగ ఒకరినో క్షమించుకుంటే ఇద్దరు లోపలే ఉంటారా, బయటకు వస్తారా? పరిశుద్ధుడు కానోడు నన్ను క్షమించడు ఏంటి? వేదముల ప్రవచనము నెరవేర్చని వాడు నన్ను క్షమించడం ఏంటి? నా కొరకు యజ్ఞమై లేవని వాడు నన్ను ఎలా క్షమిస్తాడు? నా తప్పులకు జరిమానా కట్టని వాడు నన్ను ఎలా క్షమిస్తాడు? యేసు క్షమిస్తాడు. ఎందుకంటే తప్పు చేసింది నేను, జరిమానా కట్టింది ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు క్షమించడంలో లాజిక్ ఉంది. ఇంకే దేవుడు క్షమించడానికి లాజిక్ లేదు. గుడ్డి నమ్మకం ఉందంతే. అందుకే యేసయ్య అన్నాడు, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, పాపాలు క్షమిస్తాను. యేసే మన పాపములకు ప్రాయశ్చిత్తము. యేసు రక్తంలో మన పాపాలు కడుక్కొని, యేసును మన హృదయములో చేర్చుకొని, యేసును మన బ్రతుకులకు రాజుగా ప్రతిష్ఠించుకుంటే, ఆ పిమ్మట నీవు భూమి మీద ఉంటే స్వర్గమే నీ లోపల ఉంటుంది. ఈ లోకాన్ని వదిలేస్తే స్వర్గం లోపల నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణానికి ముందు మన లోపలనే స్వర్గం, మరణం తర్వాత స్వర్గంలో మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక యేసు రాజును మన హృదయానికి రాజుగా ప్రతిష్ఠించుకుంటూ ఈ కూటాన్ని ముగించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. కాలాతీతమైపోయింది. ప్రభువా, నీవే నా రాజుగా ఉండుము నాయనా. నీ పరిపాలన కింద బ్రతకడానికి నాకు సహాయం చెయ్యి. నీ మాటే నాకు శాసనం, నీ మాటే, నీ వాక్యమే నాకు చట్టము తండ్రి. నన్ను ఏలుము తండ్రి, నన్ను పరిపాలించము యేసురాజా, నీకు వందనాలని చెప్పండి. ఇప్పటిదాకా యేసును నిష్కారణంగా ద్వేషిస్తూ అపార్థములు పెట్టుకొని యేసును దూరంగా పెట్టిన వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి మీ హృదయాన్ని తెరవండి. యేసయ్యా, నీవే నిజమైన దేవుడు అని నాకు ఇన్నాళ్లకు ఇప్పటికి అర్థమైంది. నన్ను క్షమించు, నా మూర్ఖతను క్షమించు. నా హృదయము తెరుస్తున్నాను యేసు, నాలోనికి రమ్మని పిలవండి. ఈ రాత్రి మీ జీవితంలో స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. నీ జీవితంలో దేవునితో సమాధానము అనేది ప్రారంభమవుతుంది.
ఎన్నడెరుగని మనశ్శాంతి నీకు కలుగుతుంది. యేసునందు నీవు విశ్వాసం ఉంచితే, యేసును నీ హృదయంలో చేర్చుకుంటే నీకు పరలోకము గ్యారంటీగా దొరుకుతుంది. యేసనే ఒక్కడిని నువ్వు త్రోసివేస్తే, యేసును ప్రక్కన పెడితే, నీవెంత మంచివాడవైనా, ఎంత మంచి దానవైనా నరకము గ్యారంటీ, నరకం గ్యారంటీ. యేసును కలిగిన వారికి పరలోకం గ్యారంటీ. యేసును హృదయంలో చేర్చుకోకుండా ఉన్న వారికి నరకము గ్యారంటీ. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. 2000 ఏళ్ల కిందట యేసు మతం స్థాపించడానికి రాలేదు, నిన్ను అగ్నిగుండంలో పడకుండా తప్పించడానికి వచ్చాడు. నీకు బదులుగా నీ పాపముల కొరకు ఆయన శిక్షను అనుభవించడానికి వచ్చాడు. నీ తప్పులకు జరిమానా కట్టడానికి వచ్చాడు. యేసు నాలోనికి రా నాయనా అని అడుగుదాం, అడుగుదాం, అడుగుదాం. యేసు నీలోనికి వచ్చి ఉండవచ్చు. నీ ఇంట్లో గెస్ట్గా ఉన్నాడా, లేక నీకు రాజుగా ఉన్నాడా? నువ్వు క్రైస్తవుడు అయి ఉండవచ్చు. దేవునికి లోబడి బతుకుతున్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు పనులు చేసుకుంటున్నావా? క్రైస్తవులారా, యేసు పరిపాలన కిందికి రండి. క్రైస్తవుడిని చెప్పుకుంటే చాలదు, యేసు మాటకు లోబడి అనుదినం బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. కృపాకాలమిదే జాగేలా, కృపాకాలమిదే జాగేలా పరుగిడి రమ్ము. కృపాకాలమిదే జాగేలా, కృపాకాలమిదే జాగేలా పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ వాక్యము అనంతమైనది, అపారమైనది, నిగూఢమైనది, అంతు చిక్కనిది. అపరిమితమైన నీ ధర్మోపదేశమును మాకున్న కాల పరిమితులను బట్టి స్వల్పముగా మేము ధ్యానించినాము. ఇట్టి మహద్భాగ్యము కొరకై నీకు స్తోత్రం. సంఘము లోపల వారితోనూ, సంఘానికి వెలుపల ఉన్న వారితోనూ, అన్వేషకులతోనూ, అందరితోనూ మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ వాక్యమును మా అందరిలో విన్న వారందరిలో, వినబోచున్న వారందరిలోనూ ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశమునకు మంచి ప్రభుత్వాలను దయచేయండి. అన్ని రాష్ట్రాలకు మంచి ప్రభుత్వాలను దయచేయండి. మానవ హక్కులను గౌరవించే ప్రభుత్వాలను దయచేయండి. స్త్రీలకు, అణగారిన వర్గాలకు స్వేచ్ఛాక్షేమము దొరికేటటువంటి పరిపాలన మా దేశానికి మీరు దయచేయండి. త్వరగా రానైన యేసయ్య, భూమండలాన్ని ఏలబోతున్న భవిష్యత్తు రారాజా నీకు వందనాలు, రాజాధిరాజా నీకు వందనాలు. లోకము నేలడానికి మీరు రాకముందు మా బ్రతుకులు నేలడానికి రండి, రండి, రండని ఆహ్వానిస్తున్నాం. మా దేశమును దీవించండి, మా దేశానికి మంచి రోజులు అనుగ్రహించండి. ఈ క్రిస్మస్ ఆనందము మాకు ముందున్న ఈ కొద్ది రోజులు, పాత సంవత్సరంలోని కొద్ది రోజులు, ఈ క్రిస్మస్ ఆనందము, ఆశీర్వాదము, సర్వశుభములు మాకు తోడు అనుగ్రహించండి. రానున్న నూతన సంవత్సరం అంతట్లు కూడా ఈ క్రిస్మస్ ఆనందము, క్రీస్తు పరిపాలన కింద బ్రతికే మహద్భాగ్యం మాకు అనుగ్రహించండి. అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికీ వందనాలు. పాస్టర్ గారికి దేవునికి స్తోత్రం. అద్భుతమైన దైవ వర్తమానాన్ని దేవుడు దైవజనం ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఒక్కసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తామా? స్తోత్రం రాజా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చాలా సంతోషం. మన కోరిక, ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి తన సమయాన్ని కేటాయించి, చాలా బిజీగా ఉన్నప్పటికీ
రేపు ఉదయమే ప్రయాణం ఉన్నప్పటికీ మనతో ఇంతసేపు సమయాన్ని కేటాయించి మన మధ్యలోకి వచ్చినందుకు దైవజనులు అయ్యగారికి మా హృదయపూర్వకమైన వందనాలు. అయ్యా వందనాలు. ఈ కూడికను ఏర్పాటు చేయడానికి చంద్రపల్లి నాయక్ అన్న ఆలోచనలు చెప్పాడు. అన్న ఈ విషయంలో సహకరించాడు. పిఎం రవికుమార్ అన్న గారు కూడా, అన్న మీకు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులకు అందరికీ మా వందనాలు. కర్నూలు అగాపే సంఘస్థులకు అందరికీ కూడా మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరువచ్చిన మీకు అందరికీ ఆరాధన మందిర్ సంఘం